అండ్ రెండోది, నేనట వర్టెక్స్ వర్మ అట నాకు ₹1,00,00,000 ఇచ్చిందట. వర్టెక్స్ వర్మ, చైతన్య రెడ్డి అనే మహిళ ఇద్దరు మధ్య గొడవ నడుస్తున్నది. ఆ చైతన్య రెడ్డి అనే మహిళ ఆమె ఆడ ఎన్ఆర్ఐలని ముంచేసి ఈ తెలంగాణకు వచ్చి వీళ్ళు హనుమాన్ అనే ఒక మూవీ తీసిరు, భార్యాభర్తలు కలిసి, వాళ్ళే ప్రొడ్యూసర్లు. అసలు ఆమెకి నాకు సంబంధమే లేదు, ఆమెను నేను కలిసింది లేదు, ఆమె నన్ను కలిసింది లేదు. ఫస్ట్ ఏమన్నారు ఆ స్టోరీలో, ₹50,00,000 నేను అడ్వకేట్ సుంకర నరేష్, ఆయన పేరు ఇంకేదో పేరు, జర్నలిస్ట్ పేరు చెప్పారు, ఆ చందు అట. అసలు ఆ చందు అయినట్టు ముఖమే చూడలే ఇంతవరకు నేను నా యొక్క లైఫ్ టైంలో. నేను ఎక్కడా కలిసింది కూడా లేదు ఆయనది. సో ఈ ముగ్గురు కలిసేట ఆమె దగ్గర 50,00,000 తీసుకున్నారట. నేనేమంటున్నా, ఆమె దగ్గర 50,00,000 తీసుకున్నారని మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, ఆమెతో నేను మాట్లాడిన CDR తీయండి, కాల్ డేటా తీయండి. పోనీ నేనేమన్నా ఆమెను కలిసిందా, ఆమె నన్ను కలిసిందా, నా మనుషులు ఏమైనా వెళ్ళి ఆమెను కలిసిరా, ఆమె మనుషులు ఏమన్నా వచ్చి నన్ను కలిసిరా? ఐఎమ్ రెడీ, ఓపెన్, నేను దేనికైనా సిద్ధమే. ఒకవేళ ఈ నేను చెప్పిన దాంట్లో ఏది ఉన్నా కూడా, ఆమె నన్ను గలవలే, నేను ఆమెని గలవలే. ఆమె అడ్వకేట్ సుంకర నరేష్ నా దగ్గరికి వచ్చి ఫలానా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పగానే, ఇంత భయంకరమైన ఒక రకంగా భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నది దుర్మార్గులని మేము ఇమీడియట్గా ఆ స్టోరీ విని మేమంతా డేటానంతా కలెక్ట్ చేసుకొని వితిన్ 2 అవర్స్లో మేము ఆ లొకేషన్లో ఉన్నాం. ఆ లొకేషన్లో ఉండి మొత్తం అంతా వీడియో షూట్ చేసి సాయంత్రానికి వీడియో ప్లే చేసినాం. సాయంత్రానికి తెల్లారు. అసలు ఎక్కడ మేము ఒకవేళ డబ్బులు కావాలనుకుంటే ఆ వీడియోలన్నీ తీసి అందరి లెక్క బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా, కొందరి లెక్క, నీ న్యూస్ లెక్క బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా. మేము ఎలాంటి బ్లాక్మెయిల్కి మేము వీడియో చేసినాం, అద్భుతమైన వీడియో, ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ఇమీడియట్గా వీడియో ప్లే చేసినాం. కోట్ల మంది జనం దాన్ని వీక్షించారు. మేమేం ఆపలేదే. ఆమె దగ్గర 50,00,000 తీసుకుందనట, చూపించమని అడుగుతున్నా. వర్టెక్స్ వర్మ నాకు ₹1,00,00,000 ఇచ్చిందట, ఆ వీడియోలో ఉన్నది. వర్టెక్స్ వర్మ అట నాకు ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 సరిపోదు, ఇంకా కావాలని అడుగుతున్నానట. అసలు వాని ముఖం ఎట్టుంటుందో కూడా తెలియదు నాకు. ఆ గూగుల్లో మేమైనా తమ్నేల్ కోసం ఫోటో వాడాలంటే వర్టెక్స్ వర్మ అని కొడితే ఆ వచ్చిన ఫోటోని మేము వాడుతున్నాం. వర్టెక్స్ వర్మ నాతో మాట్లాడినట్టు కానీ, నేను వర్టెక్స్ వర్మతో మాట్లాడినట్టు కానీ, నా మనుషులు కానీ ఆయన మనుషులు కానీ కలిసినట్టుగా కానీ చూపిస్తే దేనికైనా సిద్ధం. న్యూస్ నుంచి ఎవరన్నా వస్తారా, డైరెక్టర్లు ఎవరైనా వస్తారా, లేకపోతే నన్ను రమ్మంటారా? అమరవీరుల స్తూపం దగ్గరికి వద్దాం, ఉరికంబం తయారు చేద్దాం, ఎవరిని తప్పుంటే ఉరికంబానికి వేలాడదాం. ఐఎమ్ రెడీ. నేను నిలబడి చెప్తున్న మాట ఇది. దొంగతనంగా నీ చెత్త స్టోరీలకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు.